అంతర్జాలం గురుకి స్వాగతం. రామప్ప ఆలయం ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది తెలంగాణ స్టేట్ లో వరంగల్ కి 66 కిలోమీటర్ల దూరంలో పలంపేట్ అనే విలేజ్ లో ఉంది. ఈ ఆలయంలో ఎన్నో సైన్స్ విషయాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని చూసేద్దాం. ఫ్లోటింగ్ బ్రిక్. రామప్ప ఆలయం గోపురం నిర్మించింది నీటిపైన తేలే ఇటుకలతో. ఈ ఇటుకల డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఇటుకలు వాటర్ లో తేలుతాయి. ఇలా చేయటం వల్ల గోపురం వెయిట్ ఆలయం గోడల మీద పడదు. శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఈ ఆలయం పునాదులను శాండ్ బాక్స్ టెక్నాలజీతో కట్టారు. లోతైన గుంట తవ్వి అందులో ఇసుక, సున్నం, బెల్లం మరియు కరక్కాయని వేశారు. అలా శాండ్ బాక్స్ టెక్నాలజీతో కట్టడం వల్ల భూకంపాలను తట్టుకోగలదు. ఇది ప్రూవ్ కూడా అయింది. 17th సెంచరీలో పెద్ద భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 7.7 to 8.2 రికార్డ్ అయింది. అలాంటప్పుడు కూడా కొన్ని డ్యామేజెస్ తో పాటు లోపల మండపంలో ఇలా రాళ్లు పైకి లేచాయి. కానీ ఆలయంకి మాత్రం ఏమీ అవ్వలేదు. ఈ గుడి చుట్టూ ఉన్న మదనికులు మరియు ఇక్కడ కనబడుతున్న నంది విగ్రహాన్ని బసల్ట్ అని ఒక రాయితో చేశారు. ఈ రాయి చాలా కాలం మన్నుతుంది, అలాగే గట్టిగా ఉంటుంది. ఈ రాయి పాలిష్ ని కూడా కొన్ని ఇయర్స్ వరకు హోల్డ్ చేసి ఉంచగలదు. బయట ఉన్న నంది విగ్రహం కొన్ని ఇయర్స్ నుండి ఎండకు ఎండుతుంది, వర్షానికి తడుస్తుంది, కానీ ఇంకా ఆ పాలిష్ అలానే ఉంది. సూపర్బ్ ఆర్కిటెక్చర్ కదా. ఆలయం లోపల 4 పిల్లర్స్ ఉంటాయి. వాటి మీద ఉన్న ఆర్కిటెక్చర్ ఒక ఎత్తైతే వాటి మీద లైట్ పడి గర్భాలయంలోకి లైట్ వస్తుంది. ఈ నిర్మాణం చూడండి. ఇక్కడ మనం ఇలా కొడితే సంగీత స్వరాలు వినిపిస్తాయి. రామప్ప టెంపుల్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అవి ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చూసేయండి. ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సీ యు గైస్, బై.